ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లి. ఏంటి ఈరోజు స్పెషల్గా దర్శనం ఇచ్చింది ఇప్పుడు శారీలు అనుకుంటున్నారా? అదేనండి, ఈరోజు ఉగాది కదా. సో అందుకే నా ఫ్రెండ్స్ కోసం నేను ఏమన్నా చెయ్యాలి అని చెప్పేసి ఈరోజు మీ అందరి కోసం ఉగాది పచ్చడి చేసి నేను ఈరోజు ఉగాది ఎలా జరుపుకుంటున్నాను అనేది మీకు తెలియజేస్తున్నాను. అండ్ ముందుగా అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక నేను ఈరోజు ప్రాంక్ చేయట్లేదు, ఎందుకంటే ఈరోజు ఉగాది కాబట్టి ఈరోజు మనం ఎవరితోనే తిట్టులు తినకూడదు. సో నేను ఇప్పుడు వెళ్ళి ప్రాంక్ చేసాను, ఎవరొకరు నన్ను తిడతారు, ఆ లైఫ్ ఈ ఇయర్ అంతా తిడుతూనే ఉండాలని చెప్పేసి ఎందుకని చెప్పేసి నేను మీకోసం స్పెషల్గా ఈ శారీలో మీకోసం కేవలం మీకోసం మాత్రమే నేను రెడీ అయ్యాను. అండ్ నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ టైం. అసలు నాకు కూడా కొంచెం ఎట్లా వస్తుందని, అంటే చేసిన సందర్భాలు లేవు, కానీ మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు ఉగాది పచ్చడి చేసేద్దాం రండి. చూసారు కదండి, నాకు వచ్చిన పద్ధతిలో నేను ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నాను. సో మీరు దయచేసి ఉగాది పచ్చడి ఇలా చెయ్యకూడదని చెప్పేసి కామెంట్లో మాత్రం పెట్టద్దు, ఎందుకంటే ఈరోజు నేను ఎవరితోనే తిట్లు తినకూడదు అనుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందుగానే ఇవన్నీ రెడీ చేసుకున్నాను. చూసారు కదా. సో ఇప్పుడు నేను ఇందులో చింతపండు వేసుకుంటున్నాను. అంటే కొంచెం కొంతమంది పుల్లగా తింటారు, కొంతమంది కొంచెం తక్కువగా తింటారు పులుపు అనేది. సో ఉగాది పండుగ అంటే అన్ని రుచులు కలుపుకొని తినాలి కాబట్టి ఉగాది పచ్చడి. సో నేను వేప పువ్వు లాస్ట్లో వేస్తున్నాను. సో ఇందులో తేనె వేసుకుంటారు, పెప్పర్ పౌడర్ వేసుకుంటారు. నేను అవి ఏమి వేసుకుంటలేదు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి. సో నాకు ఇట్లా ఉంటేనే ఇష్టం. సో నేను ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత 1 కప్పు వాటర్ వేస్తున్నాను. ఒక్కసారి మనం మిక్సీ వేసుకుందాం. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే కనుక కొంచెం ఇంటిని డెకరేషన్ చేసి, ఇంటిని డెకరేట్ అంటే కొంచెం గుమ్మం అట్లా డెకరేట్ చేసి ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా నాతో పాటు వచ్చేయండి. చూసారా ఫ్రెండ్స్, మా వాళ్ళు ఎంత పెద్ద దండం తెచ్చారు. గుమ్మానికి దండం తేరంటే నాన్న వేసుకున్నట్టు తెచ్చారు. మొత్తానికి నాతో కట్టేస్తున్నారు. రండి, రేపు పట్టుకున్నారే. ఇంకా నాకు కొత్త ప్యాంట్లు కూడా అవ్వలేదు. ఈ మధ్యలో నేనైనా కాలేజ్ వెళ్ళడంలో నా ఫ్యాన్స్ అసలనే. మా అమ్మ నమ్మట్లేదండి, ఎందుకంటే పొద్దున్నే లేచి ఎప్పుడూ లేని 5:30 లేచి అన్ని పనులు చేశాను. ఎలాగోలా డిస్కస్ చేసి
దేవుడిని కొంచెం ఇబ్బంది పెట్టేస్తాను, అది కూడా చూసేయండి. సో ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వచ్చాము. ముందుగా దేవుని అలంకరించుకుందాం. ఫస్ట్ మా దేవుని మీరు చూసేయండి. రండి, కెమెరామెన్ గారు దగ్గరికి వచ్చి మా దేవుని చూపించండి మా ఆడియన్స్కి. చూసారు కదా, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు ఇష్టమైన గాడ్ ఎవరంటే కనుక ఆంజనేయ స్వామి. నాకు చాలా ఫేవరెట్. ప్రతి మంగళవారం నేను గుడికి వెళ్తాను. లైఫ్ స్టైల్ చూడాలనుకుంటే కనుక మీరు కామెంట్స్లో తెలియచేయండి. మేడం ఒక వీడియో చేయండి థ్యాంక్స్తో పాటు అనుకుంటే కనుక డెఫినెట్లీ మీకోసం నేను వీడియోస్ చేస్తాను. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడమే నా ఒక ఇది. సో దేవుడిని అయితే అలంకరించేసుకున్నాం. మనం ఇంకా ఆలస్యం చేయకుండా దేవుడి పూజ స్టార్ట్ చేసేద్దాం. సరేనా? మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? నాకు ఓకే ఫ్రెండ్స్, నేనైతే దేవుడికి కావాల్సిన ప్రసాదం అన్నీ కూడా అక్కడ పెట్టేశాను. ఇది నేను చేసిన మొదటి ఉగాది పచ్చడి. ఈరోజు నేను దేవుడికి మొదటిగా పెడదాం అనుకుంటున్నాను. సో నేను దేవుడికి అయితే ముందు పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత దేవుడికి దీపారాధన అనే దాన్ని స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా దండం పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, అక్కడ దండం అయిపోయింది కదా. ఇంకో ఈయన మా కృష్ణుడు, నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ కృష్ణుడు. ఎందుకంటే మీలో ఎంతమంది కృష్ణులు ఉన్నారో మీకే తెలియాలి, నాకు తెలీదు. సో మనం కృష్ణుడి దగ్గర కొంచెం డెకరేషన్ చేస్తున్నాను ఫ్లవర్స్తో. ఈరోజు ఉగాది కాబట్టి మీరెవరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో తిట్లు తినద్దు. నేను కూడా తినను, మా అమ్మతో ముందే తిన్నాను. దేవుడిని కొంచెం ఇబ్బంది పెట్టేశాను. ఎలా అంటే కనుక నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి అని చెప్పేసి కాకినాడ పిల్లని కూడా మర్చిపోతాను, దేవుడికి కూడా చెప్పేశాను మీతో పాటు. సో మరి మీరు కాకినాడ పిల్లని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కనుక లాస్ట్గా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను చాలా బాగా తక్కువ టైంలోనే మీరందరూ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. నేను మీతో చాలా విషయాలు పంచుకోవాలి, అందుకే 100 ప్రాంక్స్ దగ్గరలో ఉన్నాను కాబట్టి దైనంటే లైవ్ పెడతాను. సో నేను ప్రాంక్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఏంటి ఎవరెవరు ఏమన్నారు ప్రతి ఒక్కటి కూడా నేను మీతో మీరు అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేను మీతో ప్రతి విషయం షేర్ చేసుకుంటాను. అండ్ నాకు దేవుడు ఎంత ఇంపార్టెంటో మీరు కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నన్ను గుండెలో పెట్టుకొని ఆదరిస్తున్నారు. కాకినాడ పిల్లని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఒక ఆడపిల్లకి మీరు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే నన్నే కాదు చాలా మందిని సపోర్ట్ చేస్తారు మీరు. అందుకే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులకి మీకు కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. సో ఈరోజు నేనైతే దండం పెట్టుకున్నాను. దీని తర్వాత గుడికి వెళ్తాను. ఆ తర్వాత మంచిగా మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాను. సో నేను అదంతా చూపించలేను కాబట్టి మీకోసం చిన్న వీడియో చేసి పెట్టాను ఉగాది రోజు. సో వన్స్ అగైన్ కాకినాడ పిల్ల సబ్స్క్రైబర్స్ అలాగే ఆల్ ఆఫ్ యూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హ్యాపీ ఉగాది. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు కూడా ఉగాది బాగా జరుపుకోండి. నాకు కామెంట్లో తెలియచేయాలి ఎవరు ఉగాది బాగా జరుపుకున్నారనేది. ఓకేనా? అంతవరకు కూడా బాయ్, నమస్తే.